భగవద్గీత 3వ అధ్యాయము శ్లోకం నెంబర్ 6. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం, కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాలపైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకుని మిథ్యాచారి అనబడతాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు అర్జునుడితో. మనం బయటికి ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, కానీ మనసులో ఎలా ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే నిజమైన ఆధ్యాత్మికతకు కొలమానం లాంటిది అని ఇక్కడ వివరించి చెప్తున్నాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక ఉపవాసం ఉన్నానే అనుకోండి, ఏమీ తినట్లేదు, కానీ మనసులో ఈ రోజు ఏం తినాలి, ఉపవాసం పూర్తయిన తర్వాత అని దృష్టి అంతా దానిపైన పెట్టాను అనుకోండి, అది ఎప్పుడు కూడా, అలాంటి నియమం ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు. శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు. మనం బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది క్రియారూపంలో చూపించాలని అర్జునుడితో చెప్తున్నాడు. భగవద్గీత 3వ అధ్యాయము శ్లోకం నెంబర్ 6. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం, కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాలపైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకుని మిథ్యాచారి అనబడతాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు అర్జునుడితో. మనం బయటికి ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, కానీ మనసులో ఎలా ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే నిజమైన ఆధ్యాత్మికతకు కొలమానం లాంటిది అని ఇక్కడ వివరించి చెప్తున్నాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక ఉపవాసం ఉన్నానే అనుకోండి, ఏమీ తినట్లేదు, కానీ మనసులో ఈ రోజు ఏం తినాలి, ఉపవాసం పూర్తయిన తర్వాత అని దృష్టి అంతా దానిపైన పెట్టాను అనుకోండి, అది ఎప్పుడు కూడా, అలాంటి నియమం ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు. శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు. మనం బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది క్రియారూపంలో చూపించాలని అర్జునుడితో చెప్తున్నాడు.